అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్తున్నారు. అది అసలు సాధ్యమయ్యే అదే పనా? మీకు చెప్పాను కదా. అసలు అసలు క్వశ్చనే లేదు. అసలు ఆలోచన రావడమే తప్పు. కాబట్టి ఆ ఆలోచన విధానం అన్నది రైట్ కాదు. అసలు అంటే మేము కొంటాము అన్న ఆలోచన ఏంటంటే భూములను అమ్మేయడానికి. వాళ్ళు ఫస్ట్ నుంచి ఆలోచన అంతా కూడా విశాఖ ఉక్కు మీద ఎటువంటి దాని నష్టాల గురించి కానీ లాభాల గురించి కానీ వాళ్ళకి అవసరం లేదు. అక్కడున్న భూముల్ని దోచుకోవాలన్న ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏం కాదన్నదే నా ఉద్దేశం. అలాగే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై పోస్కో ప్రతినిధులతో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సో కానీ ఏంటి అంటే అది పోర్ట్ కోసం అని చెప్తున్నారు. అసలు ఏంటంటారు? అదే నేను మీకు చెప్పాను కదా, పోస్కో ప్రతినిధులతో భేటీ అయితే ఆ రోజే నేను పోస్కో ప్రతినిధులు వచ్చారు, వాళ్ళని ఇన్వెస్ట్ చేయమన్నాను మన పోర్టుల్లో, అందువల్ల చర్చలు జరిపాను వాళ్ళతో, వాళ్ళు సుముఖంగా ఉన్నారు అని ఆ రోజున మీరు ప్రకటన చేయాలి. కేంద్ర మంత్రి ఆల్రెడీ పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత మీరు పోస్కో ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారన్న సంగతి వెల్లడించిన తర్వాత నేను చేయట్లేదు ఇది అప్పుడు దాని గురించి ఇప్పుడు నిజంగా నేను మాట్లాడలేదని అబద్ధాలు చెప్తుంటే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. రీసెంట్గా చూసుకున్నట్లయితే మొన్న ఎయిర్పోర్ట్లో కూడా కలిసింది నేను వాళ్ళని విశాఖ ఉక్కు కార్మికుల ప్రతినిధులు కాదు, అదంతా వైసీపీ సానుభూతి పరులని అంటున్నారు. అంటే మిక్స్డ్. నేను కూడా వీడియోలు చూశాను. కొంతమంది కార్మిక నాయకులు ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఏం చెప్తున్నాడంటే అయినా మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేసుకోండి, ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేసుకుంటే మీకు ప్రొడక్షన్ వస్తుంది, ప్రొడక్షన్ వస్తే మీకు నష్టం అన్నా తగ్గుతుంది, కాబట్టి మీరు ఉద్యమం చేయండి, ఫ్యాక్టరీని నడపండి. ఇప్పుడు వాళ్ళు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఈ రకంగా చేశాము, దీని మీద ఏమీ లేదు, దీన్ని ప్రైవేట్కి అప్పగించాం అన్న భరోసా మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమం మానేసి ఫ్యాక్టరీ ఉత్పత్తి గురించి వాళ్ళు ఫైట్ చేస్తారు. కానీ మీరు వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పెట్టి ఈ రోజున వాళ్ళని పనిచేయమంటే ఎలా పనిచేస్తారు? ఇట్స్ నాట్ కరెక్ట్. జగన్ సర్కార్పై మతపరంగా చాలా విమర్శలు వస్తున్నాయి. సో అందువల్లనే మన శారదా పీఠాధిపతిని కలవడం జరిగిందని టాక్ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు శారదా పీఠాధిపతికి కేసీఆర్కి ఉన్న సంబంధాలు తెలంగాణకి తెలుసు, ఆంధ్రాకి తెలుసు. ఆయన రూపాయలు తీసుకుని ఆయన భూములు ఇస్తాడు, ఈయన అది కూడా తీసుకోకుండా ఈయనకు భూములు ఇస్తాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వెంటనే ఫ్లైట్ వేసుకునేది వచ్చి ఆయన్ని కలిసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన్ని కాళ్ళ దగ్గరే బస్సుపట్టలు వేసుకుని కూర్చుని ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా ఒక స్వామీజీ దగ్గర కూర్చోవడం అన్నది నేను ఎక్కడ చూడలేదు. ఆయనేమో ఈయనకు ముద్దులు ఇస్తూ ఈయన్ని కౌగులించుకుంటూ ఈ సంబంధం చూస్తూ ఉంటుంటే నాకు నవ్వాలో ఎడవాలో తెలియట్లేదు. ఓ పక్క ఏమో వాళ్ళ అమ్మగారేమో బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళ చెల్లి బైబిల్ పట్టుకుని నేను జగనన్న వదిలిన బాణ అని అంటుంది. ఈయనేమో ఆయన దగ్గర కూర్చుని ఉంటాడు. ఆయనేమో హిందూ మతాధిపతులందరినీ కూడా ఆయన కొంచెం సర్కారు తరఫున న్యూట్రలైజ్ చేసి ఈయన తరపు ఉండడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది అంతా ప్రజలు చూసి నవ్వుకుంటారు తప్పితే ఆయన మాట ఎవరంటారు, ఈయన మాట ఎవరంటారు? ప్రజలు అందరికీ తెలుసు ఈ పీఠాధిపతుల యొక్క స్వరూపం తెలుసు. కాబట్టి ఈ పీఠాధిపతులు ప్రజల్ని ప్రభావితం చేయగలరనుకుంటే మరి అసలు పీఠాధిపతులే రాజ్యం పరిపాలకులుగా వద్దురు. కాబట్టి వాళ్ళ వల్ల ప్రభావితమైన అంశాలు ఏమి పెద్ద ఉండవని నా ఉద్దేశం. అలాగే వరుస కాలంలో చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లోని ఆలయాలపై చాలా దౌర్జన్యం అనేది జరుగుతుంది. సో ఏంటంటే టీడీపీ వాళ్ళు వచ్చేసి బీజేపీతో కలిసి వైసీపీ సర్కార్ ఇదంతా చేస్తుంది అంటారు, వైసీపీ వాళ్ళు వచ్చేసి టీడీపీ సర్కార్ ఇదంతా చేస్తుంది అంటారు. అసలు ఎవరని మీ అభిప్రాయం? ఎవరని చెప్తామమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? దీనివల్ల అసలు ఎవరికి లాభం? గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? గవర్నమెంట్ ఉన్నది దోషులను పట్టుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాను, పట్టుకోవాలనుకుంటే పెద్ద శ్రమ కాదు, ఈజీగా పట్టుకోవచ్చు.
ఈజీగా పట్టుకోవచ్చు. దోషులు, ఆలయాలని ధ్వంసం చేసిన దోషుల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఆ ఈజీగా పట్టుకోవచ్చు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర ఉంటే పట్టుకుంటారు. పట్టుకోవద్దని పైన నుంచి ఆదేశాలు వస్తాయి. ఇక్కడ ఆలయాలు దాడులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీసి హిందువులందరినీ ఒకటిగా చేర్చాలి. ఆ హిందుత్వ నినాదంతో బీజేపీ రావాలి అన్న ఉద్దేశం బీజేపీది. ఈయన పట్టించుకోవట్లేదు కాబట్టి ఈయనకి మనం ఓటు వేయకూడదు, హిందువులు అందరం కూడా బీజేపీకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో బీజేపీ ప్రవర్తిస్తుంది. ఈయన పట్టుకోకుండా వాళ్ళని కాస్తూ నేనైనా ఒకటే, బీజేపీ అయినా ఒకటే, వాళ్ళ అధికారంలోకి వచ్చి నాకు ఇష్టమే, లేకపోతే మైనారిటీ ఓట్ల ద్వారా నేనన్న అధికారంలోకి వస్తాను. ఆ రకంగా ప్లాన్ చేసుకుని ఇద్దరూ కలిసి చేస్తున్నది తప్పితే ఇంకో పార్టీకి ఆ ఆలయాలని విధ్వంసం చేయడం వల్ల ఇంకే పార్టీకి లాభం వచ్చే పరిస్థితి కనపట్టలేదు. అటువంటి మనోభావాలను రెచ్చగొట్టే పార్టీ మనం తెలంగాణ ఎలక్షన్స్లో చూస్తున్నాం, హైదరాబాద్ ఎలక్షన్స్లో చూస్తున్నాం. వాళ్ళు వివాదం చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. ఆఖరికి తిరుపతి విషయంలో, తిరుపతి బై ఎలక్షన్లో కూడా అతను బండి సంజయ్ తెలంగాణ ప్రెసిడెంట్ భగవద్గీత లేకపోతే బైబిలా, అది కంప్లీట్గా మత విధ్వంసాలు చేసి మనోభావాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలన్న ఆ ఉద్దేశంతో పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ, మతతత్వ పార్టీ. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ గురించే. కానీ జగన్ గారు ఎందుకు బీజేపీతో మంచి సంబంధాలు నడుపుతున్నారంటే అమిత్ షా కూడా, మోదీ గారు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటారు? మరి ఆయన లోన్కి వెళ్ళిపోతాడు కదా, మరి జరగకపోతే ఇప్పుడు మీకు తెలియదేముంది, ఇమీడియట్గా లోన్కి వెళ్ళిపోయే పరిస్థితి సరిగ్గా లేకపోతే. ఇప్పుడు విశాఖకు కానీ ప్రత్యేక హోదా కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ విషయాల మీద మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఊచలు లెక్క పెట్టే పరిస్థితి ఉంది. ఆ విషయం ఆయనకి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకి నొప్పి తగలకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. మన దురదృష్టం ఏంటంటే అటువంటి ఆయన్ని ఒక్క ఛాన్స్ అన్నాడు అన్న ఉద్దేశంతో ఆయన్ని ఎన్నుకోవడం ప్రజల తప్పు, ఇంకెవరిది దీంట్లో తప్పులేదు. అసలు విశాఖకి రాజధాని వస్తుంది అనుకుంటున్నారా మీరు? విశాఖకి రాజధాని అన్న కాన్సెప్టే తప్పు. కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ అమరావతిని డిక్లేర్ చేసుకుని గెజిట్ పబ్లికేషన్ అయ్యి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి అంతా అయిన తర్వాత అబ్బాయిని యూటర్న్ తీసుకుని మేము ఓన్లీ విశాఖపట్నంలో భూములు కొట్టేయడానికే వాళ్ళు చేస్తున్నది అని తెలుగుదేశం ఆరోపణలు నిజంగానే ఈ పాస్కో ఉదంతం, స్టీల్ ప్లాంట్ ఉదంతం చూసిన తర్వాత నిజమే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమే అన్న దానికి బలం చేకూరుతుంది. కానీ వీళ్ళు ఉద్దేశం అమరావతి రాజధాని అనుకున్నప్పుడు మనం ఏంటంటే అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, అమరావతిలో ఉంటాను, అమరావతే మా రాజధాని, నన్ను అమరావతికి నేను ఎగైనిస్టు అని ప్రచారం చేస్తున్నారు, అదంతా తప్పు అని చెప్పి ప్రజలందరినీ ఒప్పించి అమరావతి రాజధానిగా ఉంటానని నమ్మించి ఈ రోజున ఆయన ప్లేట్ ఫిరాయించాడు. కాబట్టి ప్రజల విశ్వాసం కోల్పోయాడు. ప్రజల్లో అమరావతి అన్నది ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ విశాఖపట్నం ప్రజలకు కూడా ఎవరికి కూడా ఇక్కడ రాజధాని ఉండడం వల్ల లాభం కూడా ఏం లేదు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ సిటీ, ఒక రాష్ట్రానికి రాజధాని కన్నా ఉండడానికి ఉన్న హంగుల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు ఇవన్నీ కూడా సరిపడవు ఈ విశాఖ ప్రజలకి. కాబట్టి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ. కాబట్టి ఇక్కడ రాజధాని గురించి అన్న ఫీలింగ్ అన్నది విశాఖపట్నం ప్రాంతానికి ఎవరికీ లేదు. కాబట్టి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం 355 ఆర్టికల్ ప్రయోగించి కంపల్సరీ అమరావతినే రాజధానిగా అనౌన్స్ చేసి చెయ్యాలి. అంతేగాని ఇష్టానుసారంగా ఒకసారి ఒక సంవత్సరం ఇక్కడ రాజధాని, ఇంకో సంవత్సరం అక్కడ రాజధాని అనడం మటుకు కరెక్ట్ కాదు. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV.
Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.